ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడంతో బోండా ఉమాకు నోటీసులు జారీ చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో బోండా ఉమా కమిటీ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా హాజరయ్యారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, భవిష్యత్తులో కూడా దాటబోనని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లిన సందర్భంలో వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని, ఆ సమయంలో అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని తెలిపారు. అయితే ఆ ఘటనను సోషల్ మీడియాలో వక్రీకరించి తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు. ఈ వ్యవహారంపై పార్టీ త్రిసభ్య కమిటీకి పూర్తి వివరణ ఇచ్చినట్టు బోండా ఉమా వెల్లడించారు. హైదరాబాద్లో కలకలం రేపిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉదయ్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇక తదుపరి విచారణ నిమిత్తం